బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. గుడి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అలకమీరారు. ప్రోటోకాల్ పాటించట్లేదంటూ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఎల్లమ్మ కళ్యాణానికి హాజరైన మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మంత్రి వెంటనే ఉన్న మేయర్ గద్వాల విజయలక్ష్మికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రోటోకాల్ పాటించలేదని కొద్దిసేపు అలిగి బయటే ఉన్న మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. గుడి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అలకమీరారు. ప్రోటోకాల్ పాటించట్లేదంటూ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఎల్లమ్మ కళ్యాణానికి హాజరైన మంత్రి పొన్నంకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మంత్రి వెంట ఉన్న మేయర్ గద్వాల విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రోటోకాల్ పాటించలేదని కొద్దిసేపు అలిగి బయటే ఉన్న మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి అండ్ బల్కంపేటలో ఉంటుంది, చాలా పురాతన టెంపుల్. ఈ ఆలయానికి చాలా పెద్ద ప్రసిద్ధి కూడా ఉంది. అయితే రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే మంత్రులు కూడా రావడం జరిగింది. సీతక్క కావచ్చు, అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్కి ఆహ్వానం అందింది, అదేవిధంగా మేయర్కి ఆహ్వానం అందింది. అయితే పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో అక్కడ కాస్త ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి వస్తున్న సమయంలో అక్కడ కాస్త తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. ఈ తోపులాటలో మేయర్కు స్వల్ప గాయాలు కావడం జరిగింది. దీంతోనే అక్కడ ఉన్న మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కలెక్టర్ అనుదీప్ మీద తన ఆగ్రహం వ్యక్తం చేశారో, ఏదైతే ప్రోటోకాల్ విషయంలో సరిగ్గా పాటించలేదు అని చెప్పేసి కలెక్టర్ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. పొన్నం ప్రభాకర్ అమ్మవారికి సంబంధించి, కళ్యాణానికి సంబంధించి పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళి ఆలయంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇది కాస్తగా అంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, అందులోకి కళ్యాణోత్సవం కాబట్టి రెగ్యులర్ గానే ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు. అందులోకి కళ్యాణోత్సవం కాబట్టి చాలా ఎక్కువ మంది రద్దీ ఉంది. ఈ రద్దీ నేపథ్యంలోనే ఈ కాస్త ఇబ్బందికర పరిణామాలను మంత్రులు, అదేవిధంగా మేయర్ ఎదుర్కోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగింది. పోలీసులు, అదేవిధంగా అధికారులు ఎక్కడెక్కడ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మంత్రి పొన్నం కూడా శాంతించారు. లోపల పూజా కార్యక్రమాల్లో ప్రస్తుతం అయితే మంత్రులు ఉన్నారు. కార్యక్రమం యథావిధిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. కీర్తన. థాంక్యూ శ్రీనివాస్.